అందరికీ నమస్కారం. నా పేరు మాన్విక, నేను 5వ తరగతి చదువుతున్నాను. నా పేరు మిషిక, నేను 4వ తరగతి చదువుతున్నాను. మా గురుగారి పేరు మీనా కుమారి గారు. నేను ఇప్పుడు తెలివైన శిష్యుడి కథ గురించి చెప్తాను. నలుగురు శిష్యులు ఒకసారి ఇటు రండి. నలుగురం వచ్చేసాం గురువు గారు. ఇప్పుడు మీకు నేను 4 అరటి పండ్లు ఇస్తాను. దాన్ని మీరు ఎవరు చూడని చోటులో తినాలి. అలాగే గురువు గారు. 1 2 3 4. నలుగురికి వచ్చాయా? నలుగురికి వచ్చాయి గురువు గారు. మొదటి శిష్యుడు, ఎవ్వరు లేరు, తలుపులు గడేసుకొని తినేయచ్చు. రెండో శిష్యుడు, నదిలోకి దిగితే ఎవ్వరూ చూడరు, తినేయచ్చు. మూడో శిష్యుడు, అరే ఇక్కడ చీమలు ఉన్నాయేంటి? గురువుగారు చెప్పారు ఎవరూ లేని చోట తినమని. ఉఫ్ ఉఫ్ ఉఫ్, చీమలు వెళ్ళిపోయాయి, తినేయచ్చు. నాలుగో శిష్యుడు, ఏంటి నాయనా అరటి పండు తినకుండా వచ్చావు? గురువుగారు మీరు చెప్పారు అరటి పండుని ఎవరూ లేని చోట తినమన్నారు, కానీ భగవంతుడు అన్ని చోట్ల ఉంటారు కదా, అందుకనే ఈ అరటి పండుని నేను తినకుండా వచ్చాను. నిజమే, భగవంతుడు సర్వాంతర్యామి. నువ్వే నా నిజమైన శిష్యుడివి. ధన్యవాదాలు గురువు గారు. అందరికీ ధన్యవాదాలు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మర్చిపోకుండా కొట్టండి. ధన్యవాదాలు.